డియర్ ఫ్రెండ్స్, నేను మీ మణి సార్, లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. మనకు రకరకాల కొట్టడాలు ఉన్నాయండి. ఆ కొట్టడాల గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. నలకు కొట్టడం, నుజ్జు చేసేయడం అంటాం. ఇలా చేయడాన్ని మాత్రం మనం బ్యాటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ బ్యాటెడ్ హెర్ హెడ్ అంటే ఆ సుత్తు పట్టుకొని నెత్తి మీద చాలాసార్లు కొట్టేసాడు అన్నమాట. రైట్, అంటే ఆ షేప్ డ్యామేజ్ అయ్యే లెవెల్లో కొట్టేయడాన్ని మనం బ్యాటరింగ్ అంటాం. స్మైట్ అంటే ఒక వెపన్తో ఒకదాన్ని 10 సార్లు కొట్టడం అనమాట. అది కూడా ఆల్మోస్ట్ ఒకే మీనింగ్ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ నెక్స్ట్ వర్డ్ ట్రాష్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ట్రాష్ అంటే స్టిక్తో కానీ లేదా విప్తో కానీ, విప్ అంటే ఏంటి? కొరడా. మనం RRR సినిమా చూసినప్పుడు కొమరం భీముడు అనే సాంగ్ వస్తున్నప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ని కొడుతూ ఉంటాడు. ఇలా లాగితే కొరడ కనిపిస్తూ ఉంటుంది మనకి. దాన్ని మనం ట్రాషింగ్ అంటామండి. లేదా ఎవడో దొంగ లేదా ఎవడో ఒక ఈవ్ టీజర్ ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నప్పుడు 10 మంది చూసాను కొట్టేశారు, అలా కొట్టడాన్ని మనం ట్రాషింగ్ అనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద పీపుల్ ఆర్ ట్రాషింగ్ ద థీఫ్. కాల్మొక్కాపాంచేనని వంగితోగాల కారడవి తల్లికా తుడుము పకువప్పంటోగాల సినికే రక్తము చూసి సెదిరి. బెల్ల కొట్టడం ఉంది కదండి. బెల్ల కొట్టడాన్ని మనం రింగ్ అంటాం. ఇది ఎలాగో మనం బాగా తెలుసులేండి, దీనికోసం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. రింగ్, ఐఎమ్ రింగింగ్ ద బెల్, షీ రాంగ్ ద కాలింగ్ బెల్. Hello, excuse me. Please. నెక్స్ట్ వన్ స్పాంక్. ఈ స్పాంక్ అంటే కొంచెం తేడా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ మీద అనగా సీట్ మీద, ఇంకా సింపుల్గా చెప్పాలంటే బటెక్స్ మీద, అంటే పిల్లల మీద కొడుతున్నాం కదండి. ఒక ఫ్లాట్ ఆబ్జెక్ట్తో ఇలా కొట్టడాన్ని స్పాంకింగ్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీ స్పాంకింగ్ హర్ అంటే కొన్నిసార్లు రొమాంటిక్గా కూడా అవ్వడానికి అవకాశం ఉంది. అలా పిల్లల మీద కొట్టడాన్ని మనం స్పాంకింగ్ అంటాం. ఇప్పుడు ఈ స్పాంక్ అనే ప్లేస్లోకి మనం స్లాప్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఇది రొమాంటిక్గా కాదండి. కోపం వచ్చినప్పుడు అవతలోడు గోమే కొడతాం కదండి. ఇలా అరిచేత్తో కొట్టే కొట్టుని మనం స్లాపింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ స్లాప్డ్ హిమ్ అంటే ఆడిని గోమే కొట్టింది అని మీనింగ్ అనమాట. నాకు మాట్లాడి చుట్టు పట్టుకుని డబ్బులు తీసుకోవాలి. లెట్స్ డిస్కస్ ఇన్ ఎ ఫ్రెండ్లీ మేనర్. కొడుతున్నావేంటి? ఎక్కువ మాట్లాడితే నిన్ను కొడతాను. ఏంటో నువ్వు కొట్టేది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్పాంక్ అండ్ స్లాప్ రెండు చేత్తోనే కొడుతున్నాం, అరిచేత్తో కొట్టేదే. కాకపోతే స్పాంక్ అన్నప్పుడు సీట్ మీద బటాక్స్ మీద కొట్టేది. అంటే ఒక రొమాంటిక్ కావచ్చు, నార్మల్గా అవ్వచ్చు. చిన్నపిల్లలు కూడా ఒకసారి అంటూ ఉంటాం మనం. కానీ స్లాప్ అంటే కోపంగా సీరియస్గా అవతలోడు గోమే కొట్టడాన్ని మనం స్లాప్ అంటాం. ఐ హోప్ యూఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. మన మిగిలిన వీడియోస్ చూడడానికి, నాతో కనెక్ట్ అయి ఉండడానికి దయచేసి మన పేజ్ని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ, మణి సార్, లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్.